మొదటి సమూయేలు గ్రంథం 15:22 ఏముంది? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు రొట్టెల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. ప్రియులారా, చాలాసార్లు మనం బలులు అర్పిస్తే దేవుడు సంతోషపడతాడేమో, నన్ను బాగా దీవిస్తాడేమో అని చెప్పేసి బలులు అర్పిస్తూ ఉంటాం. లేదు లేదు, నీవు నేను సేవించు దేవుడు బలిని కోరే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆయన మాట వింటే, ఆయన మాట వింటే, ఆయన ఆజ్ఞను గైకొంటే, అనుసరిస్తే, ఆజ్ఞానుసారంగా నడుస్తే. కొన్నిసార్లు మాట వినం మనం. ఒకవేళ ఏదైనా సేవకుడు గద్దిస్తే ఏం చేస్తాం? వాక్యం ద్వారా ఏదైనా హెచ్చరిస్తే నన్నా అనేది నా ముక్కులు కాదు, మూతులు కాదు. కొంతమంది ముఖమంతా ఎర్రగా ఎదిగిపోయింది, నల్ల ఉండేటోళ్ళు కాస్త ఇంకొద్దిగా ఇదైపోయింది. కొంతమంది ఏం చేస్తారు? కోపం ఉన్నోళ్ళు ముక్కు, కోపం కోపం. మాట వినాలి, మాట వింటేనే అది ఆశీర్వాదకరం, కోపం కాదు. ఎవరైనా సరే మన క్షేమాన్ని కోరుకుని ఏదైనా చెప్తారు. అసలు మన క్షేమాన్ని కోరుకునేది ఎవరైనా ఉన్నారే అంటే అది నీవు నేను సేవిస్తున్న యేసుక్రీస్తు వారు. ఆయన ప్రతిదీ ఏది మంచో ఏది చెడో ఈ లేఖనాలు రాసి పెట్టాడు మన కొరకే. మంచి ఏంటో చెడు ఏంటో. సో చాలా మంది యవన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట వినాలి, దేవుని సేవకుని మాట వినాలి. వింటే మనకు క్షేమము. లేకపోతే పరిస్థితి ఏంది? నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా అంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రుల మీద కూడా కోపం. నువ్వేంటమ్మా నాకు చెప్పేది? ఇప్పుడు నేను చిన్నపిల్లోని కాదు, నేను పెద్దోడిని, నేను పెద్దదాన్ని అయిపోయాను, మీరేంటి నాకు చెప్పేది అని ఎదురు తిరుగుతూ ఉంటారు. లాస్ట్కి ఏమైతే తెలుసా? ఎదురు తిరిగితే దేవుని మాట, దేవుని సేవకుని మాట, తల్లిదండ్రుల మాట వింటే మనకు క్షేమం, మనకు దీవెన, మనకు దీర్ఘాయువు. దేవుడు మనం దీవిస్తాడు. ఒకవేళ మాట వినకపోతే లాస్ట్కి ఏమైతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే లాస్ట్కు చెప్ప చేతికి వస్తుంది. అంటే జీవితము పాడైపోయింది, నాశనం అయిపోయింది. సో టేక్ కేర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన బిడ్డలు ముఖ్యంగా అందరం కూడా దేవుని సంతోషపెట్టే వారికి జీవించాలంటే దేవుని ఆజ్ఞను అనుసరించి మనం నడవాలి. ఆయన మాట వినాలి. ఆయన మాట, దేవుని మనసంతా ఇందులో ఉంది.